గణపతి ఉత్సవాల్లో భాగంగా పూజ బాగా జరిగింది. నిమజ్జనం చేస్తే రెడీగా ఉన్నాడు స్వామి. అయితే ఇక్కడ భోజనాలు చేసే ముందుగా పాటల పోటీలన్నీ పెట్టుకున్నారు. పాటలు పాడుకుంటున్నారు, కోలాటం చేస్తున్నారు. అంతా చాలా పాటలు అన్నీ చాలా బాగున్నాయి. కానీ పాటలు మరీ సౌండ్ ఎక్కువ ఉంటే కాపీరైట్ ఉంటుందని తీసేయవలసి వచ్చింది. ఇంచక చాలా బాగా పాడారు. అయితే అవి మా పాపని కనుక్కోవాలి, కాపీరైట్ ఉండదని చెప్పారు వేరే వాళ్ళు, తీసేసాను. ఇప్పుడు దానికోసం మనుషులను ఒక్కటే ఉంచి చెప్పాల్సి వస్తుంది. ఇదంతా నిన్న చెప్పుకున్న వినాయకుడు ఇద్దరు భార్యల బ్రహ్మచారాన్ని దాని గురించి చెప్పుకుంటున్నాం కదా. గజముఖుడైన వినాయకుని ఆవిర్భావం గురించి శివపురాణంలో ఉందన్నమాట. పార్వతీమాత పిండి బొమ్మకు ప్రాణం పోయటం, శివుడు శిరసు ఖండించడం, ఏనుగు తల అతికించడం అనేది ప్రమదగణాలకు ఆధిపత్యం అనే ఈ కథ భారతదేశం అంతటా బహుళ ప్రచారం పొందింది కదా. తెలుగు కవి నందిచోడుడైతే కుమార సంభవంలో కావ్యంలో పార్వతీ పరమేశ్వరుల లీలా వినోదంగా గజ రూపంలో క్రీడించగా గజముఖుడు జన్మించాడని చెప్పుకున్నాం. అయినా మళ్ళీ చెప్తున్నా. విఘ్నేశ్వరుడు ఆకాశం నుండి ఆవిర్భవించాడనేది వారాహ పురాణం చెప్తుందని, దేవ కామినులను కూడా తన అందంతో భ్రమించడం వల్ల శివుడు గణేశునికి ఏనుగు తలను కొండలాంటి బొజ్జన కల్పించాడనేది మరో కథ అని చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇక్కడ కార్తవీర్యార్జుని సంహరించిన అనంతరం పరశురామదేవుడు పార్వతీమాత దర్శనార్థం కైలాసం వచ్చాడని, పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆది దంపతులను దర్శించడం వీలుపడదని గణాధిపతి నిరోధించాడు. వారిరువురి మధ్య జరిగిన యుద్ధంలో వినాయకుని దంతం భగ్నమైందని, నాటి నుండి ఏకదంతుడని నామం స్థిరపడిందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది కదా. మూషికాసుర సంహార సమయంలో తన దంతాన్ని ఆయుధంగా ఉపయోగించడంతో ఏకదంతునిగా మిగిలాడని దేవి భాగవతంలో ఉంది కదా. ఏకదంతం ద్వంద్వాతీత స్థితిని తెలుపుతుందని వేదాంత భావనమాట. ద్వాపర యుగం నాటికి విఘ్నేశ్వరుని ఆరాధన స్థిరపడింది మాట. శ్రీకృష్ణుని దివ్య చరిత్రల శమంతికమని ఉపాఖ్యానం ఉంది. అవతార పురుషులు కూడా విఘ్ననాయకుని అర్చించవలసిందేనంట. గణపతి వ్యాస భగవానునికి రాయసకాయుడయ్యాడంటే రాశాడు కదా, భారతాన్ని రాశాడు కదా. చేతిలో పక్షి ఏక రాత పరికరం అన్నమాట. విదేశాల్లో అటువంటి శిల్పాలు ఉన్నాయంట ఇప్పుడు కూడా. దీన్ని బట్టి విఘ్ననాయకుడు విద్యాదాతగా ప్రసిద్ధుడయ్యాడు. సిద్ధిబుద్ధి అనే భార్యలను కలిగి ఉన్నాడని చెప్తారు. అంటే లోక కళ్యాణ కారకులైన ఆ దివ్యశక్తులు వినాయకుని ఆధీనంలో ఉంటాయని చెప్పడం అంతే అన్నమాట. అంతేగాని భార్యలు కాదు అంటున్నారు ఇక్కడ. అవి దివ్య శక్తులు మాట, భార్యలు కాదని చెప్పారు. అలాగే నిమజ్జనం గురించి చెప్పుకున్నా. అసలైతే భాద్రపద మాసం శుక్లపక్షంలో చతుర్థి తిథి నాడు వినాయక చవితి జరుపుకుంటాం కదా. ఇది 10 రోజుల పండుగగా చేసుకుంటున్నాం. అయితే పురాణాల్లో లేదని కొంతమంది, ఉందని కొంతమంది. అసలు పురాణాల్లో లేదు ఇది. మన భారతదేశం కోసం పోరాడినప్పుడు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటా వీలుగా ఉంటుందని, నవరాత్రులు దేవీ నవరాత్రులు ఉన్నాయి కానీ వినాయక నవరాత్రులు లేవని కొంతమంది వాదనమాట. ఇది మన అందరూ కూర్చుని సమావేశాలు అయ్యి చెప్పుకుంటా వీలుగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడటానికి వీలుగా పెట్టుకున్నారని కొంతమంది వాదన. అయితే కొంతమంది ఏం చెప్తున్నారు, వినాయకుడు పుట్టినరోజు గణేష్ చతుర్థి కదా, వినాయకుడు నిమజ్జనం రోజును అంటే 14 రోజున చేస్తారు కదా చతుర్దశి, అనంత పద్మనాభ చేసుకున్న రోజున చేస్తారు కదా. అదే 11వ రోజున. ఇది ఎప్పుడు వచ్చింది, దీని విశిష్టత ఏంటో తెలుసుకుందన్నమాట. భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్దశి రోజున అనంత చతుర్దశి అని జరుపుకుంటాం. నేను చేసుకుంటాను అది అనంత పద్మనాభ స్వామి వ్రతం అని. ఆ రోజునే గణేశుడి నిమజ్జనం చేస్తారు. మన హైదరాబాద్ లో కూడా అంతే, చాలా చోట్ల. అయితే ఆ రోజుకి నవరాత్రులు పూర్తవుతాయి అన్నమాట. అయితే ఈ రోజున శ్రీ మహావిష్ణువుని కూడా పూజించడం ఆనవాయితీ కదా. గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారని పురాణాల ప్రకారం మహర్షి వేదవ్యాసుడు చెప్పాడని కొంతమంది వాదన. ఇది ఆదేశానుసారం గణపతి మహాభారతాన్ని సరళమైన భాషలో రాశాడని, అయితే దీన్ని రాయడాన్ని గణేష్ చతుర్థి నుండి ప్రారంభించాడని, గణేష్ చతుర్థి రోజు నుంచి అలా 10 రోజులు ఆగకుండా రాస్తూనే ఉన్నాడని. అప్పుడు వ్యాసుడు గణేశుడి శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగినట్లు తెలుసుకున్నాడని, దీంతో అతడు గణపతిని నీటిలో స్నానం చేయమని చెప్పాడని, దీంతో అతడి శరీరం చల్లబడిందని, అప్పటి నుంచి దానికి ప్రతీకగా
గణపతి విగ్రహాన్ని అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నిమజ్జనానికి శాస్త్ర ప్రకారం ఇంకో కారణం కూడా ఉందన్నమాట. విగ్రహం ప్రతిష్టతో పాటు యంత్ర ప్రతిష్ఠ జరగదు కదా, జరగనందున తాత్కాలికంగా ప్రతిష్ఠించిన విగ్రహాల రూపురేఖల్లో మార్పులు వచ్చి దోషం ఏర్పడుతుంది కాబట్టి నిమజ్జనం చేయాలని శాస్త్రం చెప్తుందన్నమాట. అందుకని, అంతేగాని అసలు పురాణాల్లో ఎక్కడ గణేష్ చతుర్థి నవరాత్రులని ఉండదన్నమాట. అట్లా దేవి నవరాత్రులు అవి ఉంటాయి, కానీ ఇది మనకి వీడి కోసం అలా సభ ఏర్పాటు చేశారు అనమాట. అలాగే వినాయకుడికి విశ్వక్సేనుడికి తేడా ఏంటో చెప్పుకుందాం. మామూలుగా శైవ భక్తులందరూ విఘ్నేశ్వరుని ప్రథమ గణాధిపతిగా చేస్తారు విఘ్నాలు తొలగిపోవాలని. అలాగే వైష్ణవులు ఏం చేస్తారు, విశ్వక్సేనుడిని పూజ చేస్తారు. విఘ్నేశ్వరుడేమో శివగణాలకు అధిపతి, విశ్వక్సేనుడు విష్ణు గణాలకు అధిపతి అన్నమాట. ఇద్దరు విఘ్నాధిపతులే, కాకపోతే విఘ్నేశ్వరుడేమో ఏకదంతుడని, ఇద్దరు ఒకటేమాట. ఇంక ఇప్పటి నుంచి పాటలు అవి పెట్టలేదు కాబట్టి ఇంకా పెట్టచ్చు. అయితే ఇక్కడ పాట మొదలెట్టారు. ఏం పాట అంటే ఇది చీర పాటను లడ్డు పాట మొదలెట్టారు. చీర ఏమో 15,000కి పాడుకున్నారు ఒక అతను, లడ్డు ఏమో ఇది 91,000కి పాడుకున్నారంట. అంత పాడుకున్నాక భజంత్రీలతోటి చుట్టూ మన అపార్ట్మెంట్ చుట్టూ తిప్పి అక్కడికి చక్కగా వాళ్ళ ఇంటికి చక్కగా తీసుకెళ్లారు. వాళ్ళ భార్య కూడా చాలా సంతోషపడింది అన్నట్టు అట్లా ఉంది. తర్వాత వాళ్ళు దుర్గా గారికి అయితే వాళ్ళ స్నేహితులు ఆహ్వానం పలికారు, ఎంత అద్భుతంగా అనిపించింది. అదంతా మనం చూద్దాము. అవన్నీ డ్రమ్స్తో కాబట్టి పెట్టచ్చు, అది డైరెక్ట్ పెట్టేస్తాను. మధ్యలో ఇంటికి వచ్చేటికి పైనుంచి చూస్తే చక్కగా పనిచేస్తూ ఉంటే చక్కగా తీసాను. లైట్ వేసుకోవాలి దుర్గా, లైట్ ఇక్కడ లైటింగ్ తక్కువ కనిపిస్తుంది. లైట్ ఇంతే లేదా దండం పెట్టుకున్నట్టు తీస్తారా, అట్లా అది టచ్ చేసుకుంటారా? ఓకే.